హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ దీపికా బొజ్జా. సో ఇవాళ నేను ఒక మేజర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, నేను ఎప్పటి నుండో నా లైఫ్లో అటెండ్ అవ్వాలి అనుకుంటున్న ప్రోగ్రాంలో ఉన్నానన్నమాట, జాయిన్ అవుతున్నాను. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్నర్ ఇంజనీరింగ్ ఈషాలో సద్గురు ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ నేను డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వాలి అని ఎప్పటి నుండో ప్లాన్స్ చేసుకున్నాను, కాబట్టి నేను ఇప్పుడు ఆన్లైన్ సైడ్ వెళ్ళలేదు. ఐ డోంట్ నో ఎంత మనం దాని నుండి ఇన్పుట్ తీసుకుంటామో, ఎంత గెట్ చేస్తామో అన్నది, మ్యాక్సిమం బెనిఫిట్ నేను తీసుకుంటానా లేదా త్రూ ఆన్లైన్ జాయిన్ అయితే అనేసి. బట్ నాకు కుదరలేదు. ఫైనల్గా నేను ఆన్లైన్లోనే జాయిన్ అయ్యాను అనమాట. నేను లాస్ట్ మంత్ శివరాత్రి ఆ టైంలో ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాను శివరాత్రికి. సో ఆ టైంలో ఉన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది సద్గురు యాప్లో విత్ ఫుల్ రీఫండ్ విత్ ఒక రూల్ పైన సమ్ కండిషన్ పైన పెట్టారనమాట విత్ ఇన్ ద టైమ్. సో నేను అదంతా చెక్ కూడా చేయలేదు, బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ రీఫండ్. ఇవాళ నాకు ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది, రీఫండ్ ఆప్షన్ కూడా వచ్చింది. దెర్ వర్ 2 ఆప్షన్స్. సో విత్ ఇన్ దిస్ కండిషన్ ఫినిష్ చేస్తే రీఫండ్ వస్తుంది. వుడ్ యూ లైక్ టు క్లెయిమ్ ద రీఫండ్ అంటే దెర్ వాజ్ అనదర్ ఆప్షన్ లైక్ టు హెల్ప్ సమ్వన్ ఎల్స్ అనేసి. విత్ దిస్ ప్రోగ్రామ్ ఐ డోంట్ ఈవెన్ నో, బికాజ్ ఐ డి నాట్ రీడ్ దట్ ఫుల్లీ, బికాజ్ నాకు రీఫండ్ తీసుకోవాలని ఇంటెన్షన్తో లేదు అండ్ నేను ఫ్రీగా తీసుకోవాలని అస్సలు అనుకోలేదు. సో ఐ హ్యావ్ చోజ్ అనదర్ ఆప్షన్ అండ్ నేను ఆఫ్ కోర్స్ ఐ డి నాట్ క్లెయిమ్ దట్. అండ్ నా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది వాటితో. అండ్ ఫ్రమ్ టుమారో దెర్ విల్ బీ ప్రాక్టీసెస్. సో ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం ఈజ్ జస్ట్ 20% అంతే, 20 to 30%. బట్ టు గెట్ ద మ్యాక్సిమమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఆర్ మన లైఫ్ పైన మనకి ఫోకస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మనం బెటర్ అవ్వాలి అనుకుంటే, ఎస్పెషల్లీ మన లైక్ ఫిజికల్గా కాకుండా మనం సఫర్ అయ్యేది అండ్ ఇట్లాంటి ప్లేసెస్కి మనం వెళ్ళి ఇట్లాంటి కోర్సెస్ అన్నీ చేసేది ఎందుకు అంటే, మన మైండ్ మన కంట్రోల్లో ఉండడానికి, మన మైండ్ మనకు వర్క్ అవ్వడానికి, మనం స్పిరిచువల్గా ఒక చిన్న సైజ్ ఒక వేలో ఉండడానికి. సో కాబట్టి ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ డైలీ యాక్టివిటీస్లో కొంచెం కష్టమే ఇంక్లూడ్ చేసుకోవడం. ఈరోజు వరకు నేను నేర్చుకున్న ఇందులో ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్ మన లైఫ్కి మనం ఇన్వాల్వ్ చేసి మన లైఫ్లో మనం ఆ స్పేస్ ఇవ్వడం ఈజ్ నాట్ అంత ఈజీగా కూడా అవ్వదు అని నేను అనుకుంటున్నాను. విల్ సీ. ఐ డెఫినెట్లీ గివ్ ఏ కైండ్ ఆఫ్ రివ్యూ ఆఫ్టర్ 2 ఆన్ మై వర్క్ అండ్ హౌ ఐఎమ్ గోయింగ్